మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోలు జరగాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ డిఎస్ఓ మరియు సివిల్ సప్లై అధికారులతో కలిసి కుర్తివాడ కేంద్రంలో ధాన్యం నాణ్యతను తూకాలను పరిశీలించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లోని నాణ్యత పరిశీలించి రైతులకు వెంటనే రసీదులు అందజేయాలని ఆదేశించారు. స్థానిక హమాలీలను 100% వినియోగించుకోవాలని, ఎక్కడ లోడింగ్ అన్లోడింగ్ సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం తరలింపులో జాప్యం జరగకుండా జిల్లాలోని అన్ని ఖాళీ వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. రైస్ మిల్లుల వద్ద అనవసరంగా కోతలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని, ఒకవేళ ధాన్యం తడిస్తే దానికి తగ్గట్లుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రైతుల నుంచి సేకరించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఆందోళన చెందొద్దని కలెక్టర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అది కూడా సీడ్ మేడం. మ్యాక్సిమం అంటే సీడ్ కంపెనీ వాళ్ళు మా విలేజ్ కొంచెం ఎక్కువ వేయించుకుంటారు మేడం. 20% సీడ్ పెట్టండి. ఆల్మోస్ట్ మనకు ఉన్నాయన్నీ కూడా మ్యాచ్ వచ్చాయి మేడం. 2 daysలో మ్యాచ్ వచ్చేస్తుంది. హార్వెస్టింగ్ ఇక్కడ వచ్చి మనకు 2 days ఆల్మోస్ట్ అన్ని సెంటర్ కూడా మ్యాచ్ వచ్చినాయి, చాలా ఉన్నాయి. వాట్ ఎవర్ ఇప్పుడు అవైలబుల్ 78% మ్యాచ్ వచ్చినాయి ఉన్నాయి మేడం. మీరు ఏ సీరియల్ వరకు పంపించారు ఇప్పటి వరకు?